నమస్కారం, నా పేరు భార్గవ్. మీరు చూస్తున్నారు భార్గవ్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వారి మొబైల్ బ్యాంకింగ్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి పైన సెర్చ్ బార్లో IOB అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, IOB మొబైల్ అని. దీన్ని ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ బటన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేసి ఓపెన్ చేయండి. కింద ప్రొసీడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, బ్యాంక్లో ఇచ్చింది. ఒక ఎంపిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒక 4 డిజిట్ ఎంపిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక OTP అనేది వస్తుంది, దాన్ని ఎంటర్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ మొబైల్ నెంబర్కి IOB మొబైల్ బ్యాంకింగ్ అనేది యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా లాగిన్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఒక లాగిన్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక 4 డిజిట్ ఎంపిన్ మరియు లాగిన్ పాస్వర్డ్ అనేది ఒకటే ఉండకూడదు, ఇది వేరే ఉండాలి. కాబట్టి ఇది ఇంకొక 4 డిజిట్స్ మీరు ఎంటర్ చేసుకోండి. ఇంతకుముందు ఎంపిన్ కాకుండా ఇంకో వేరేది. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ బ్యాంక్ మీద క్లిక్ చేశారంటే మీ బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ అలాంటివన్నీ చూసుకోవచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ మీద క్లిక్ చేసామంటే ఫస్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం కదా, ఆ ఎంపిన్ ఇంకోసారి చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకున్న ఎంపిన్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు న్యూ ఎంపిన్ ఎంటర్ చేయండి. మళ్ళీ న్యూ ఎంపిన్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న ఓకే బటన్ క్లిక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మన అకౌంట్ నెంబర్ వచ్చింది. ఒకసారి ఎంపిన్ ఇంతమంది క్రియేట్ చేసుకుని ఎంటర్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు, మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది వచ్చేసింది. ఇంకా మన హోమ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే పేమెంట్ చూడొచ్చు. పేమెంట్లో మనకి ఇక్కడ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు, డొనేషన్ చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ IMPS 24/7 కనిపిస్తుంది కదా, చూడొచ్చు ఫ్రెండ్స్. ఆధార్కి కూడా పంపించుకోవచ్చు, అకౌంట్ నెంబర్కి పంపించుకోవచ్చు, మొబైల్ నెంబర్ ఉన్న పంపించుకోవచ్చు, ట్రాన్స్ఫర్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదర్ సర్వీస్ మీరు క్లిక్ చేశారంటే ఏదైనా చెక్ మీరు పాస్ చేసిన దాన్ని స్టాప్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చెక్ పంపించింటే దాని స్టేటస్ తెలుసుకోవచ్చు. మై సెటప్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళేసి మీరు అకౌంట్స్ ఏమైనా డ్యూయల్ అకౌంట్స్ ఉంటే ఫ్రెక్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా లాంగ్వేజ్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. హిందీ 2 ఉన్నాయి, ఇక్కడ వచ్చి హిందీలో మారిపోయింది మొత్తము. మళ్ళీ ఇంగ్లీషే పెట్టుకుంటున్నాను నేను. మళ్ళీ మీకు ఏమైనా మెసేజెస్ అట్లా వస్తే ఇన్బాక్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అదర్ సర్వీస్ మీద క్లిక్ చేశారంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది. అక్కడ సేమ్ వెళ్ళి మళ్ళీ ఎంపిన్ అని క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. మొత్తం అయిపోయాక మీకు ఎంపిన్ చేంజ్ చేయాలంటే కింద కనిపిస్తుంది కదా, చేంజ్ ఎంపిన్ అని క్లిక్ చేయండి. కింద కనిపిస్తున్న లాగౌట్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు లాగౌట్ అయిపోతారు. ఇదే ఫ్రెండ్స్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వారి మొబైల్ బ్యాంకింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ యొక్క అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.